హాయ్ అండి. ఎలాగున్నారు? మేమైతే మహాకుంభమేళాకైతే వెళ్తున్నాం నెల్లూరు నుంచి. మాకు నెల్లూరు నుంచి ప్రయాగ్రాజ్‌కైతే ట్రైన్ బుక్ అవ్వలేదు. వేకెన్సీ లిస్ట్‌లో ఉండింది. అందువల్ల డౌట్ ఎందుకనేసి మేమైతే నెల్లూరు నుంచి నాగ్‌పూర్‌కి ట్రైన్ థర్డ్ ఏసీలో అయితే బుక్ చేసుకున్నాము. నాగ్‌పూర్ నుంచి బస్‌కి వెళ్తున్నామనమాట. ఇక్కడైతే విజయవాడ జంక్షన్‌లో ట్రైన్ అయితే ఆగింది. ఏదైనా ఫ్రూట్స్, వాటర్ బాటిల్ తీసుకుందామనేసి దిగాము. మేమైతే 8వ తేదీ సాటర్డే రోజైతే బయలుదేరాము. నెల్లూరు నుంచి అయితే 8:20కేమో మార్నింగ్ బయలుదేరింది. ట్రైన్‌లోనే ఫుడ్ అమ్ముతుంటే ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని తీసుకున్నాం. 120 అంట. ఒక్కరికి కూడా సరిపోదు రైస్ అయితే. అయితే పర్వాలేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. మేమైతే పులిహోర, చపాతీ, బజ్జీ కూడా తెచ్చుకున్నాను ఇంటికాడ నుంచి. అంటే ఎలా ఉంటుందేమో, మనం ఇంట్లో ఫుడ్ అయితే బాగుంటుందనేసి. మేమైతే నాగ్పూర్‌లో 3:00కి మార్నింగ్ సండే రోజు అయితే దిగాము. ఇంకా బయటకు వచ్చి ఆటో వాళ్ళకైతే మేము బస్సు బుక్ చేసుకున్నాము. దగ్గరగా ఉండే హోటల్‌కైతే తీసుకుని వెళ్ళమని చెప్పాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నాగ్పూర్ నుంచి ప్రయాగ్‌రాజ్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.